హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో ఒక ఐపీఓ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఆ ఐపీఓ నుంచి మనకి మంచి హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఆ ఐపీఓ కంపెనీ పేరు ఇన్ఫోఫోర్స్ టెక్నాలజీ ఐపీఓ. ఆ ఐపీఓ డీటెయిల్స్ అండ్ ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటి ఫైనాన్షియల్స్, వాళ్ళ బిజినెస్, వాళ్ళకి ఆ కంపెనీ చేసే బిజినెస్లో గ్రోత్ ఎలా ఉంది, వీటి గురించి మనం టోటలీ డిస్కస్ చేస్తూ ఫైనల్గా ఆ ఐపీఓ అప్లై చేయొచ్చా, షార్ట్ టర్మ్కి మనకు రిటర్న్స్ ఎంత రావచ్చు, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఆ స్టాక్ లాంగ్ టర్మ్ కూడా మనం హోల్డ్ చేయొచ్చా, వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ వీటన్నిటి గురించి మనం వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ముందుగా మనం ఐపీఓ డీటెయిల్స్ మనం చూస్తే ఐపీఓ డేట్ 26 జూన్ అయితే ఓపెన్ అయింది. నిన్నైతే ఆల్రెడీ ఓపెన్ అయింది. ఈరోజు సెకండ్ డే అండ్ జూన్ 28 క్లోజ్ అయిపోతుంది. అంటే రేపు 5 o'clock అయితే క్లోజ్ అయిపోతుంది ఈ ఐపీఓ. ఫేస్ వాల్యూ 10 per share. ప్రైస్ బ్యాండ్ ఏమో 638 రూపీస్ నుంచి 672 రూపీస్ పర్ షేర్. లాట్ సైజ్ ఏమో 22 shares. టోటల్ ఇష్యూ సైజ్ మనం చూస్తే 567 crores, ఫ్రెష్ ఇష్యూ 240 crores అండ్ రిమైనింగ్ ఆఫర్ ఫర్ సేల్. ఎంప్లాయీ డిస్కౌంట్గా 32 రూపీస్ పర్ షేర్ అయితే ఇస్తున్నారు. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఈ డిస్కౌంట్ అయితే వస్తుంది. మనకి నార్మల్ రిటైలర్స్కి అయితే ఈ డిస్కౌంట్ రాదు. మనం ఐపీఓ 22 days మనం చూసినప్పుడు ఓపెనింగ్ డేట్ 26 జూన్, క్లోజింగ్ డేట్ 28 జూన్, అలాట్మెంట్ డేట్ 4th జూలై రోజు మనకు తెలుస్తుంది అలాట్ అయిందో లేదో. ఇన్స్టలేషన్ ఆఫ్ రిఫండ్స్ 5th జూలై, క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ 6th జూలై, లిస్టింగ్ డేట్ ఏమో 7th జూలై. మనకి ఐపీఓ అప్లై చేయడానికి డెడ్ లైన్ ఏమో 5 PM జూన్ 28. రేపు 5 PM లోపలైతే మనం అయితే అప్లై చేయాలి. మనం ఐపీఓ రిజర్వేషన్ ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు మనం చూసినప్పుడు యాంకర్ ఇన్వెస్టర్స్కి నియర్లీ 45% ఇచ్చారు, క్యూఐబీ ఇన్వెస్టర్స్కి 30% ఇచ్చారు, ఎన్ఐఏకి 15%, రీటైలర్స్కి 10%, ఎంప్లాయీస్కి 0.16%. ఇలా అయితే వీళ్ళు రిజర్వేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఓకే, ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్స్ నుంచి వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉంది అని ఒకసారి మనం చూసినప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్స్ చూడండి. వీళ్ళ సేల్స్ అయితే 2020 నుంచి ఈ మంచి గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. 2020లో 14 ఉన్నింది, 14 crores. అలాగా ప్రజెంట్ చూస్తే 2023కి 186 crores అయితే అయ్యింది. వీళ్ళైతే గ్రో అవడం అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినప్పుడు వీళ్ళ కన్సిస్టెన్సీ అయితే లేదు. 2020లో -88%, తర్వాత -31%, నెక్స్ట్ 2022లో 47%, మళ్ళీ ఇప్పుడు డిక్లైన్ అయ్యి 26% అయితే ఉంది. ఇప్పుడు ఇంకా కన్సిస్టెన్సీ అయితే వీళ్ళకి లేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫ్యూచర్లో ఎంత ఉంటుందని కరెక్ట్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ చెప్పలేము. నెట్ ప్రాఫిట్ చూసినప్పుడు కూడా వీళ్ళది మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. 2020, 2021లో లాసెస్ వచ్చాయి. 2022 నుంచి వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, 44 crores. మళ్ళీ కొంచెం డిక్లైన్ అయ్యి 2023లో 32 crores అయితే వచ్చింది. ఓకే, నేను మెయిన్గా వీళ్ళ బిజినెస్ ఏం చేస్తారు వీటి గురించి డిస్కస్ చేయడం మర్చిపోయాను. మెయిన్గా వీళ్ళ బిజినెస్ చేసేది డ్రోన్ బిజినెస్. మెయిన్గా వీళ్ళు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మన ఇండియన్ డిఫెన్స్ సెక్టార్కి సెల్ చేసి వీళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ మనీ అయితే వీళ్ళు ఇక్కడి నుంచే సంపాదిస్తున్నారు, మన ఇండియన్ డిఫెన్స్ దగ్గర నుంచి. ఈ డ్రోన్ సెక్టర్ ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుందనే టాక్ అయితే నడుస్తుంది. మనకి 20% CAGRతో గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లుగా మార్కెట్లో టాక్ అయితే ఉంది. ఇది ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉన్న బిజినెస్ డెఫినెట్గా. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో చాలామంది కొత్త కంపెనీస్ అయితే ఎంటర్ అవుతున్నారు ఈ డ్రోన్ బిజినెస్లో. కాంపిటీషన్స్ అయితే బాగా హ్యూజ్గా అయితే డెవలప్ అవుతుంది. ఈ కంపెనీ ఎలా గ్రో అవుతుంది అనే దాన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. మనం వీళ్ళ కీ మెట్రిక్స్ కొన్ని చూద్దాం. స్టాక్ పీ చూస్తే 87.54, కొంచెం ఎక్స్పెన్సివ్గా అయితే వస్తున్నారు ఈ ఐపీఓ అయితే. మార్కెట్ క్యాప్ చూస్తే 2800 crores, ROE 13.11, ROC 12.51, EPS చూస్తే 7.1, రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూస్తే 9.83. ఈ కంపెనీకి కొన్ని మైనస్ అయితే ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. మెయిన్గా చూడాల్సింది క్యాష్ కన్వర్షన్ సైకిల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ చాలా లాంగ్ అయితే ఉన్నాయి. మనం చూస్తే క్యాష్ కన్వర్షన్ సైకిల్ చూసినా చాలా లాంగ్ అయితే ఉంది, అండ్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ చూసినా కూడా 2020లో 882 days అండ్ నెక్స్ట్ 591 days, 132 days. మనం ప్రజెంట్ ఇయర్లో చూస్తే 379 days. అసలు చాలా లాంగ్ డేస్ అయితే ఉంది వర్కింగ్ క్యాపిటల్ డేస్. మెయిన్గా వీళ్ళ క్లయింట్స్ అయితే వీళ్ళకి చాలా లేట్గా అయితే పే చేస్తున్నారో మనకి క్లియర్గా తెలుస్తుంది. మెయిన్గా వీళ్ళ క్లయింట్స్ ఎవరు, డిఫెన్స్, మన ఇండియన్ డిఫెన్స్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనకి ఫండ్స్ అనేది కొంచెం లేట్గా ఇస్తుంటుంది కదా. వీళ్ళు సప్లై చేసే డ్రోన్స్కి వీళ్ళ పేమెంట్స్ అయితే చాలా లేట్గా ఇస్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్ పైన అయితే ఎక్కువ అయితే డిపెండ్ అయ్యారు, గవర్నమెంట్ డిఫెన్స్ పైన. వర్కింగ్ క్యాపిటల్ డేస్ మనకి లాంగ్ ఉన్నప్పుడు ROC అయితే కొంచెం తగ్గుతుంటుంది. దీనివల్ల కంపెనీకి అయితే కొంచెం మైనస్ అయితే డెఫినెట్గా అయితే ఉంది. ఫ్యూచర్లో వీళ్ళు ఓన్లీ గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టరే కాకుండా వేరే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తూ వీళ్ళకి మంచి డిమాండ్ కనపడితే అప్పుడు ఈ కంపెనీకి మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది. కానీ ఫ్యూచర్లో వీళ్ళకి మంచి ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి వీళ్ళకి డిమాండ్ ఉంటుందా లేదా అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, మనం ఫైనల్గా మనం ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మినిమం మనం రీటైలర్స్గా 22 shares 1 lotకి, దట్ ఈస్ 14,784 రూపీస్ మినిమం అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మ్యాక్సిమం మనం 1,92,192 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ HNI కేటగిరీలో మనం అప్లై చేయాలనుకుంటే మినిమం 2,06,976 రూపీస్. ఇంకా HNI మ్యాక్సిమం చూడొచ్చు
ఓకే, వీళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయో మనం చూసినప్పుడు ఈరోజు సెకండ్ డే అయితే కంప్లీట్ అయింది. వీళ్ళ సబ్స్క్రిప్షన్ అయితే చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అయింది. మీరు చూస్తే QIB 1.34, NIA 21.64, రీటైలర్స్ 36.79 టైమ్స్ అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారు. ఎంప్లాయీస్ 26.56 టైమ్స్ అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారు. మనం టోటల్గా చూస్తే 13.36 టైమ్స్ అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఈ IPO. ఇంకా ఇది సెకండ్ డేనే. చాలా వరకు థర్డ్ డే రోజు చాలామంది అప్లై చేస్తుంటారు. QIB కానీ చాలా లాస్ట్ డేనే అప్లై చేస్తుంటారు. కాబట్టి ఈ IPO చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. మనకి అలాట్మెంట్ అవ్వడం చాలా కష్టం, లక్ అయితే ఉండాలి. లక్ ఉన్న వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మనకు రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ IPO నుంచి అని చూస్తే, మన గ్రే మార్కెట్ ప్రీమియం మనం IPO వాచ్లో మనం చూస్తే ప్రజెంట్ టుడే అయితే 81% అయితే ఉంది. మనకి హ్యూజ్ రిటర్న్స్ వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో అయితే చాలా అయితే ఉంది. ఓకే, 81% ఖచ్చితంగా వస్తుందా అని అనుకోవద్దు, ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. చాలా వరకు అంటే పెరగచ్చు తగ్గచ్చు, కరెక్ట్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ 81% అంటే మనకి మంచి రిటర్న్సే కదా, కొంచెం తగ్గినా కూడా మనకి హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఈ IPOలో మనకి క్లియర్గా కనబడుతుంది. ఓకే, ఫైనల్గా మనం అప్లై చేయొచ్చా లేదా అంటే నేనైతే అప్లై చేస్తున్నాను. షార్ట్ టర్మ్కి అయితే డెఫినెట్గా అప్లై చేయొచ్చు, మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఫస్ట్ అలాట్మెంట్ రావడం చాలా కష్టం, ఒకవేళ వస్తే అలాట్మెంట్ మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్కి అయితే అప్లై చేయొచ్చు డెఫినెట్గా. ఓకే, లాంగ్ టర్మ్కి మనం చూస్తే లాంగ్ టర్మ్కి ఖచ్చితంగా మనం చెప్పలేము. ప్రజెంట్ చూస్తే ఈ డ్రోన్ బిజినెస్ ఇప్పుడే ఎమర్జింగ్ బిజినెస్, ఇది మనం ఎంత గ్రో అవుతుంది అని కరెక్ట్గా చెప్పలేము. ప్రజెంట్ ఈ కంపెనీకి మెయిన్గా రెవెన్యూస్ గవర్నమెంట్ దగ్గర నుంచే వస్తున్నాయి, గవర్నమెంట్ డిఫెన్స్ నుంచి. అది ఫ్యూచర్లో ఎలా ఉంటుందని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి మంచి డిమాండ్ వచ్చి వీళ్ళు సప్లై చేయడం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది అని చూసిన తర్వాత మనం చెప్పగలం. ప్రజెంట్కి లాంగ్ టర్మ్కి అయితే నేను కరెక్ట్గా చెప్పలేను. షార్ట్ టర్మ్కి అయితే డెఫినెట్గా అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో IPO అనాలిసిస్ చేస్తూ అండ్ మంచి స్టాక్స్ అండ్ స్టాక్ మార్కెట్ న్యూస్ ఈ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.